మహబూబాద్ జిల్లా కేంద్రంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారుల విస్తరణ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో మహబూబాద్ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక వరకు 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి విస్తరణ పనులు 4 ఏళ్లుగా గుత్తేదారుడి నిర్లక్ష్యంతో నత్తనడకన కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇళ్ల ముందు వర్షం నీరు నిలిచి మడుగులను తలపించటమే కాకుండా దోమల స్వైర విహారంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు వేగవంతం చేసి త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పత్తిపాక రోడ్డు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల కోసం గత 5 సంవత్సరాల క్రితం అంటే 2019లో 491 జీవో కింద మరి నిధులు కేటాయించడం జరిగింది. టీయూఎఫ్ఐడిఎస్ కింద ఆ యొక్క నిధులు 5 సంవత్సరాల కింద కేటాయించి 2 సంవత్సరాల కింద నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అట్టహాసంగా ప్రారంభం చేసి ఇవాళ 2 సంవత్సరాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇల్లు వీకి పందిరేసిన చందంగా అందరి ఇండ్లను కూలగొట్టేసి ఎక్కడికక్కడ కనీసమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్ల నిర్మాణానికి కనీస చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వివిధ గ్రామాలు, తండాలకు సంబంధించినటువంటి వార్డులకు సంబంధించినటువంటి ప్రజలు, పాదాచారులు, వాహనదారులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా నాటి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత శంకర్ నాయక్ గారు తమ స్వార్థం కోసం తీసుకున్నటువంటి నిర్వాహకం వల్ల అసలు నిధులు రాకున్నా కూడా ఈ యొక్క ఇల్లు వీకి పందిరేసి చిన్నంగా చేయటమే కాకుండా తనకు మరి చేసేటువంటి చర్యలకు ప్రతిదానికి సమర్థించేటువంటి మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ల యొక్క వైఖరి వల్లనే ఇవాళ ఈ పరిస్థితి అధ్వానంగా మారింది. మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పత్తిపాక రోడ్డు సంబంధించిన